మళ్ళీ స్వాగతం స్నేహితులారా. అబ్రహాము జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు దేవునితో నడిచే అర్థం ఏమిటో మనకు ఒక శక్తివంతమైన పాఠం తెలుస్తుంది. ఇది కేవలం విశ్వాసంతో మొదటి అడుగు వేయడమే కాదు, కానీ ప్రతిరోజు దేవునిపై నమ్మకం ఉంచి ఆయన ఆజ్ఞలను పాటించాలనే నిర్ణయం తీసుకోవడం, ప్రత్యేకంగా మార్గం అనుకోని మలుపులు తిరిగినప్పుడు కూడా. పదమూడవ అధ్యాయం ప్రారంభమైనప్పుడు అబ్రహాము ఐగుప్తులో నుంచి తిరిగి వస్తాడు, ఒక సంపన్నుడిగా. కానీ గొప్ప ఆశీర్వాదంతో పాటు గొప్ప బాధ్యత కూడా వస్తుంది, కొన్నిసార్లు గొప్ప విరోధం కూడా. 6వ వచనం మనకు చెబుతున్నది ఏమిటంటే, ఆ భూమి అబ్రహాము మరియు అతని మేనల్లుడు లోతు ఆస్తులను కలిసిపోనివ్వలేకపోయింది. గొడ్డెల కాపరుల మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. గాని అబ్రహాము ఎలా స్పందించాడో గమనించండి. హోదాను కోల్పోవడానికి లేదా తన హక్కులను డిమాండ్ చేయడానికి బదులుగా అతను వినయం మరియు దాతృత్వాన్ని ప్రదర్శిస్తాడు. మన మధ్య ఏవైనా తగాదాలు ఉండకూడదని అతను చెబుతున్నాడు. నీవు ఎడమ వైపు వెళ్తే నేను కుడి వైపు వెళ్తాను, నీవు కుడి వైపు వెళ్తే నేను ఎడమ వైపు వెళ్తాను. ఆదికాండము 13:8-9. అబ్రహాముని విశ్వాసం అతనికి భద్రతను కలిగించింది. తాను ఏ భూమిని పొందినా దేవుడు తనకు సమృద్ధిగా దయచేస్తాడని అతను నమ్మాడు. కాబట్టి అతను లోతుకు మొదటి ఎంపికను ఇచ్చాడు. ఇది పరస్పర సమాధానంతో జీవించడాన్ని సూచించే అద్భుతమైన త్యాగ చర్య. కానీ లోతు మాత్రం కేవలం కంటికి బాగున్నదనిపించిన దాని ఆధారంగా తన నిర్ణయం తీసుకున్నాడు. అతను హరితంగా విస్తరించిన యొర్దాను లోయను చూసి ఇదే అదృష్టం అని భావించాడు. కాని ఆ అందమైన భూమి ఒక ఆధ్యాత్మిక అపవిత్ర స్థలమైన సొదొముకు సమీపంలోనే ఉంది. అది భయంకరమైన దుష్టతకు ప్రసిద్ధి చెందిన నగరం. ఇది మన స్వభావాన్ని రాజీపడేలా చేసుకునే విషయంలో మెరుస్తున్నదంతా బంగారం కాదని గుర్తు చేసే గంభీరమైన బోధన. లోతు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అబ్రహామును ఒక అద్భుతమైన వాగ్దానంతో కలుసుకున్నాడు. నీకు కనబడిన భూమంతటిని నేను నీకు మరియు నీ సంతతికి శాశ్వతంగా ఇస్తాను. ఆదికాండము 13:15. ప్రభువు అబ్రహామును ఆ దేశాన్ని పొడవునా వెనల్పునా సంచరించమని ఆహ్వానించాడు, విశ్వాసంతో దానిని స్వీకరించమని చెప్పాడు. అందుకు అబ్రహాము ఎలా స్పందించాడు? అతను ఆరాధించాడు. అతను ప్రభువుకు బలిపీఠాన్ని నిర్మించి తన భక్తిని మరియు విశ్వాసాన్ని ప్రకటించాడు. అతన్ని ఎవరూ పిలిచారు. కాని కథ 14వ అధ్యాయంలో నాటకీయ మలుపు తీసుకుంటుంది. 4 శక్తివంతమైన రాజులు ఆ ప్రాంతంలో యుద్ధం చేసి సొదొమును ఓడించి లోతుతో సహా అనేక మందిని బందీలుగా తీసుకెళ్తారు. అబ్రహాము ఈ వార్త విన్నప్పుడు అతను ఏమాత్రం సందేహించలేదు. కేవలం 318 మంది తోడుదొంగలతో అతను ధైర్యంగా ఆ సైన్యాలను తరుమి లోతును రక్షించి ప్రజలందరినీ మరియు ఆస్తులను తిరిగి పొందాడు. అది అద్భుతమైన విజయం. అబ్రహాము నాయకుడిగా, యోధుడిగా తన నైపుణ్యాన్ని ప్రదర్శించిన ఘనతమైన విజయం. కాని అసలు పరీక్ష యుద్ధం తర్వాత వస్తుంది. అబ్రహాము విజయంతో తిరిగి వస్తున్నప్పుడు అతనిని 2 రాజులు కలుస్తారు, సర్వోన్నతుడైన దేవుని యాజకుడు మెల్కీసెదెక్ మరియు సొదొమ రాజు. మెల్కీసెదెక్ అబ్రహామును ఆశీర్వదించి అతని విజయం ప్రభువిచే వచ్చినదని ధృవీకరిస్తాడు. దానికి ప్రతిస్పందనగా అబ్రహాము తనకు లభించిన యుద్ధ సంపదలో 10వ భాగాన్ని మెల్కీసెదెక్కు ఇస్తాడు. ఇది ఆరాధన మరియు కృతజ్ఞత యొక్క చర్య. కానీ సొదొమ రాజు అబ్రహాముకు యుద్ధంలో లభించిన సంపదను అందించగా అతను తేటతెల్లంగా తిరస్కరిస్తాడు. నేను మీదైన ఏదీ స్వీకరించను అని అబ్రహాము ప్రకటిస్తారు. మీరు అబ్రహామును ధనవంతుడిని చేశామని ఎప్పుడూ చెప్పుకోకుండా ఉండేందుకు. ఆదికాండము 14:23. అబ్రహాము రాజీపడే ప్రలోభాన్ని, ప్రపంచపు విలువలకు అనుగుణంగా ఉండే ప్రమాదాన్ని గుర్తించాడు. తాను దుష్టులతో భాగస్వామ్యం చేసుకుంటే తన ఆరాధన అర్ధహీనంగా మారుతుందని అతను తెలుసుకున్నాడు. కాబట్టి అతను దృఢంగా నిలబడి లౌకిక సంపద మరియు కీర్తికి బదులుగా దేవునికి విశ్వాసాన్ని ప్రదర్శించాడు. స్నేహితులారా,
ఈ కథ దేవునితో నడిచే మార్గానికి ఒక నమూనా. అబ్రహాములాగే మన విశ్వాసయాత్ర కూడా ఆరాధన, జ్ఞానం మరియు కొన్నిసార్లు యుద్ధంతో కూడి ఉంటుంది. సంక్షోభాలు వచ్చినప్పుడు మనం వినయంతో స్పందించాలి. శాంతిని కోరుకుంటూ దేవుడు సమృద్ధిగా అందిస్తారని విశ్వసించాలి. అవకాశాలు మెరుస్తున్నప్పుడు అవి మనలను దేవుని హృదయానికి దగ్గరగా తీసుకెళ్తాయా లేదా రాజీకి దారి తీస్తాయా అని మనం గమనించాలి. యుద్ధం వచ్చినప్పుడు ప్రభువు మన కోసం పోరాడుతున్నారని తెలుసుకుని ధైర్యంగా ముందుకు సాగవచ్చు. కానీ బహుశా గొప్ప సవాలు విజయం తర్వాత వస్తుంది. అహంకారం మరియు ప్రలోభం అబద్ధాలను మర్మంగా చెప్పినప్పుడు. అప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి. దేవునికి మహిమ అర్పించేందుకు, మన హృదయాలను ఆయన విలువలకు అనుగుణంగా ఉంచేందుకు మరియు ఆయన నుండి మనలను దూరం చేసే ఏ లాభాన్నైనా తిరస్కరించేందుకు సిద్ధంగా ఉండాలి. నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఒక వ్యక్తిగత కథ. ఏళ్ల క్రితం సోవియట్ యూనియన్ కూలిపోవడానికి ముందు నేను ఉక్రెయిన్లో ఒక శ్రేణి సువార్త ప్రచార సమావేశాలకు నాయకత్వం వహించాను. ప్రతి నగరంలో నిరంతర వర్షం మమ్మల్ని ఎదుర్కొంది. ఇది ప్రజలు రావడాన్ని అడ్డుకోవచ్చని అనిపించింది. కానీ మేము దేవునిని ప్రార్థించాము. ఆయన కృపచేత వర్షాన్ని ఆపివేశాడు. వేలాది మంది సువార్తలు విన్నారు మరియు ప్రభువు శక్తివంతంగా పనిచేశాడు. ఆ ప్రయాణంలో నేను ఉక్రెయిన్ మరియు రొమేనియాలో అందమైన చేతితో నేసిన గజ్జలను కొనుగోలు చేశాను. కానీ నేను రొమేనియాను విడిచిపెట్టడానికి ప్రయత్నించినప్పుడు సరిహద్దు గార్డు నాకు వారి గజ్జను తీసుకెళ్లలేమని చెప్పాడు. ఒక స్నేహితుడు ట్యాగ్లను మార్చి దాన్ని దొంగచాటుగా తీసుకెళ్లాలని సూచించాడు. దాన్ని నేను నిజంగా పరిగణించాలని చెప్పడం నాకు సిగ్గుగా ఉంది. ఇంకొక స్నేహితుడు ఇలా అన్నాడు, సామి, నువ్వు వారిని మోసం చేయగలవు. కానీ మళ్ళీ నువ్వు దేవునిని వర్షాన్ని ఆపమని అడిగినప్పుడు ఆయన సమాధానం ఇవ్వకపోవచ్చు. అదిగో, ఆ మాట నా హృదయాన్ని గాఢంగా తాకింది. దేవునితో నా సన్నిహితత్వాన్ని ఒక గజ్జె కోసం మార్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఆ సమర్పణ నాకు భూలోకంలోని ఏ సంపద కన్నా ఎక్కువ ఖర్చవుతుందని నేను గ్రహించాను. దేవుని కృపతో నేను విధేయతను ఎంచుకున్నాను మరియు ఆ గజ్జె అక్కడే ఉండిపోయింది. స్నేహితులారా, దేవునితో నడిచే జీవితం అనేది ప్రతిరోజు ఆయనను ఆరాధించేందుకు, ఆయన జ్ఞానాన్ని కోరేందుకు మరియు సరైనదాన్ని చేయడానికి తీసుకునే నిర్ణయం. అది కష్టమైనప్పటికీ రాజీపడకుండా ఉండటాన్ని సూచిస్తుంది. ఎందుకంటే మనం ఆయనతో ఉన్న సంబంధాన్ని అన్నింటికన్నా ఎక్కువ విలువైనదిగా భావిస్తాం. కాబట్టి నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, ఈరోజు మీను ఏ గజ్జలు ఆకర్షిస్తున్నాయి? అబ్రహాము చేసినట్లుగా మీరు కూడా ఒక స్థిర నిర్ణయం తీసుకోండి. లోక సుఖాల కన్నా ఆరాధనను, రాజీపడటానికి బదులుగా విధేయతను ఎంచుకోండి మరియు విశ్వాసంతో దేవునితో నడిచినప్పుడు ఆయన మీను ఆశీర్వాదం మరియు విజయంతో కూడిన జీవితానికి నడిపిస్తారని నమ్మండి. ఈ ప్రయాణం సులభం కాదు, కానీ అది విలువైనదే. అబ్రహామును పిలిచినట్లే దేవుడు మిమ్మల్ని కూడా ఆయన మీకోసం సిద్ధం చేసినదంతా అన్వేషించేందుకు పిలిచాడు. కాబట్టి విశ్వాసంతో ముందుకు సాగండి మరియు ఆయన అద్భుతాలు చేయడాన్ని చూడండి.